మిథిలానగర వాసులకి జానకి అన్న జనకుడు అన్న చాలా ప్రేమ. అందుకే వారి సేవలో తరించేవారు. రాజకుమార్తెగా జానకీదేవి వారిని చాలా ఆప్తులుగా భావించేది. అలాగే అమ్మ, మేం కూడా నీకు అంటారు భట్టరువారు. తేనాధ్వనా తే వయం. సీతమ్మతో చెప్తున్నట్లుగా ఉంటుంది విషయం. పిలుపు లక్ష్మి అని పిలుస్తారు, అంటే అభేదం అన్నమాట. అమ్మా, ఆనాడు సీతాదేవి మిథిలా ప్రజలని ఎంత ఆప్తులుగా భావించిందో మమ్మల్ని నువ్వు అలాగే భావించాలి. దేనికంటే నీకు చెందిన వారమైతే స్వామి అనుగ్రహం మాకు సుకరం అవుతుంది. ఆలివంక వారు ఆత్మబంధువులు అంటారు కదమ్మా, అలాగే స్వామి కూడా మాకు నీ సంబంధంతోటే సేవనీయుడు అవుతున్నాడు. జామాత దయితస్తవేతి. మా రాజుగారికి అల్లుడు, మా రాజకుమార్తెకి భర్త. అందుకే ఆయనని చూస్తాము, చేరతాము, సేవలు చేస్తాము, వాటి ద్వారా ఆనందాన్ని పొందుతాము అంటారు భట్టరువారు.